క్రికెట్ బెట్టింగ్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు పోలీసులు. హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని బెట్టింగ్ నడుపుతున్న 2 ముఠాలను అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. వీళ్ళ దగ్గర చాలా పైసలు, సెల్ ఫోన్లు, టీవీలు కూడా ఉన్నట్లు చెప్పిండ్రు. బెట్టింగ్స్ అనేటివి చట్టరీత్యా నేరం కాబట్టి ఎవరికి ఇడిచిపెట్టమన్నారు పోలీసోళ్ళు. సైమల్టేనియస్గా రైడ్ చేసి 2 క్రికెట్ బెట్టింగ్ రాకెట్స్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ వివరాల్లోకి వెళ్ళినట్లయితే నితీష్ సింగ్ ఠాగూర్ బేగంపేట లిమిట్స్, తర్వాత మనోజ్ కుమార్ షానేగంజ్ లిమిట్స్, వీళ్ళిద్దరి దగ్గర నుంచి సుమారుగా 7,01,500 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ఎల్ఈడి టీవీ, మానిటర్, 7 సెల్ ఫోన్స్ కూడా వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈ నితీష్ సింగ్ ఠాగూర్ అండ్ ఈ మనోజ్ కుమార్ గత 2 సంవత్సరాలుగా వీళ్ళు క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు నిన్న జరిగినటువంటి మ్యాచ్లో వీళ్ళు పెద్ద మొత్తంలో అమౌంట్ కలెక్ట్ చేసిన సందర్భంలో మనం 2 ప్లేసెస్లో రైడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ 7,01,500 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు మనము అరెస్ట్ చేసి షానాగంజ్ పోలీస్ నితీష్ కుమార్ని బేగంపేట పోలీస్ స్టేషన్కి, మనోజ్ కుమార్ని షానాగంజ్ పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నుంచి వీళ్ళని కోర్టు